వరుదిని ఏకాదశి సంపూర్ణ పూజా విధానం మరియు నియమాలు. వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరుదిని ఏకాదశి అంటారు. వరుదిని అంటే రక్షణ ఇచ్చే కవచం అని అర్థం. ఈ వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితం, నియమాలు మరియు పరిహారాలు ఈ వీడియోలో చూద్దాం. ఏకాదశి తిథి మరియు ముహూర్తం. ఏకాదశి ప్రారంభం ఏప్రిల్ 12, 2026 రాత్రి 10:45 నుండి. ఏకాదశి ముగింపు ఏప్రిల్ 13, 2026 రాత్రి 8:30 వరకు. ఉపవాసం ఏప్రిల్ 13 సోమవారం. పారణ సమయం ఏప్రిల్ 14 ఉదయం 6:10 నుండి 8:40 లోపు. విశిష్టత: మందాత చక్రవర్తి ఈ వ్రతాన్ని ఆచరించి తన కష్టాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందారు. కన్యాదాన ఫలితం: 1000 ఆవులను దానం చేసిన, కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో బంగారం దానం చేసిన ఎంత పుణ్యం వస్తుందో అంతకంటే ఎక్కువ పుణ్యం ఈ ఒక్క ఏకాదశి వ్రతం వల్ల లభిస్తుంది. కవచంలా రక్షణ: ఈ వ్రతం చేసే భక్తులను విష్ణుమూర్తి అన్ని ఆపదల నుండి ఒక కవచంలా కాపాడతాడు. పూజా విధానం: స్నానం మరియు సంకల్పం. సూర్యోదయానికి ముందే స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజకు సిద్ధమవ్వాలి. అలంకరణ: విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహానికి గంధం, కుంకుమ పెట్టి తులసిమాల సమర్పించాలి. దీపారాధన చేయాలి. అర్చన: విష్ణు అష్టోత్తరం లేదా విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ పసుపు పువ్వులతో పూజించాలి. నైవేద్యం: అరటిపండ్లు లేదా ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. హారతి: చివరిగా కర్పూర హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి. ఉపవాస నియమాలు. నిషిద్ధ ఆహారం: ఏకాదశి నాడు అన్నం, పప్పు దినుసులు, ధాన్యాలు అస్సలు తినకూడదు. పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాలి. పగలు నిద్రపోకూడదు. రాత్రి కూడా వీలైనంత వరకు భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఏకాదశి రోజు తులసి ఆకులను కొయ్యకూడదు. ముందు రోజే కోసిపెట్టుకోవాలి. ఏకాదశికి ముందు రోజు రాత్రి నుండే ఉల్లి, వెల్లుల్లి లేని సాత్విక ఆహారం తీసుకోవాలి. ప్రత్యేక పరిహారాలు. ఆర్థిక ఇబ్బందుల కోసం దక్షిణావర్త శంఖంతో స్వామివారికి అభిషేకం చేయాలి. శనిగ్రహ దోషాల కోసం రావి చెట్టు దగ్గర నెయ్యితో దీపం వెలిగించాలి. చెట్టుని తాకకూడదు. నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఈరోజు 108 సార్లు ఓం నమో నారాయణాయ జపించాలి. దాన ధర్మాలు. ఈరోజు చేసే దానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గొడుగు మరియు చెప్పులు. ఎండ తీవ్రత నుండి ఉపశమనం కోసం వీటిని దానం చేయడం శ్రేయస్కరం. దాహంతో ఉన్నవారికి చల్లని నీటిని అందించడం కోటి యజ్ఞాల ఫలితాన్ని ఇస్తుంది. నువ్వులు లేదా గోధుమలను దానం చేయడం వల్ల పితృదేవతలకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. ద్వాదశి రోజు ఏప్రిల్ 14 ఉదయాన్నే స్నానం చేసి విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని తిని ఉపవాసాన్ని విరమించాలి. ఈ వరుదిని ఏకాదశి రోజున ఎవరైతే భక్తితో విష్ణువును ఆరాధిస్తారో వారికి సర్వ సుఖాలు కలిగి అంతిమంగా మోక్షం లభిస్తుందని నారద పురాణం చెప్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.